ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకున్న దిగుళ్ళు మొత్తం వదిలేసేయండి. పండగ దిగుళ్ళు, వండుకోలేదు, కడుక్కోలేదు, ఉతుక్కోలేదు, జాడించలేదు, ఇవన్నీ పక్కన పెట్టండి. అమ్మా, అవి పక్కన పెట్టకపోతే దేవుని సన్నిధి మన మధ్యకు దిగిరాదు. ఎప్పుడు తినేయే, ఎప్పుడు ఉతుక్కునేయే, ఎప్పుడు కడుక్కునేయే. ఈరోజు కాకపోతే వేరే రోజు లేదా? ఏసయ్య పండగ పూట డేక్షాలు కడగపోతే వచ్చి చూస్తాడా? అమ్మా, చూస్తాడా? నెత్తి మీద ఉన్న మచ్చు మీద ఉన్న ఆ యొక్క పాత సామాను మొత్తం దులిపి కడిగి శుభ్రంగా పైకి పెట్టకపోతే క్రిస్మస్ కాదా? అమ్మా, ప్రార్థన అయినా మానేస్తాం కానీ కలగదు మాత్రం పాపం. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచి వచ్చిన పద్ధతి కాదు మనకి. మన తాత ముత్తాతల కాడి నుంచి వచ్చిన పద్ధతి. ఇదివరకు పూరీళ్ళు ఉండేవి మా చిన్నతనంలో. డిసెంబర్ నెల మొదలైన కాడి నుంచి 25వ తారీఖు పండగ అయిపోయేదాకా రోడ్ల మీద బొచ్చులు తీసుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు రాత్రుల పూట. దేనికి రా అంటే రోడ్డు పక్కన ఉన్న మెత్తటి మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని పోగు చేసుకొని పోయి ఇళ్ళ ముందు వేసుకొని దాంట్లో పేడ వేసి పిసికి చక్కగా ఇళ్ళకి అతికిచ్చేవాళ్ళు. ప్రార్థనలకు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ప్రతిరోజు ఇళ్ళు అల్లుకోవడం, గోళ్ళకిట పెట్టడం, పోయించాం. ఆ దినాల్లో పేడ దొరికేది కాదు. ఏంటది? ఎప్పుడు? క్రిస్మస్ నెలల్లో పేడ దొరికేది కాదు. ఎందుకంటే పేడ పూసి దానికి తెల్లగా అచ్చులేసేవాళ్ళు. అక్కడొక సింబల్ కొద్దిగా. అది పండగ. అట్లయితేనే క్రిస్మస్. ఇప్పుడు స్టైల్ మారింది. అప్పుడేమో ఆ క్రిస్మస్, ఇప్పుడేమో ఏం క్రిస్మస్ అంటే సున్నాలు వేసుకోవటం, బట్టలు కుట్టుకోవటం, లేకపోతే అంట్లు కడుక్కోవటం, లేకపోతే పాత సామాను మొత్తం తీసి మళ్ళీ కడిగి మళ్ళీ పైన పెట్టడం. ఇది కొత్త క్రిస్మస్. దేవుని మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఏం క్రిస్మస్ ఇది? కొత్త స్టైల్ క్రిస్మస్. పైగా అమ్మోళ్ళు ఏమంటారు చేసా, ఏమొచ్చిందే నీకు పండగ పూట ఒక్కడ కూడా కడుక్కోవా? పండగ పూట కడుగు వస్తుంది ఏంది? ఏం కడుక్కోవాలా అమ్మా? మన హృదయం కడుక్కోవాలి. కానీ ఆ మట్టి వాళ్ళు ఏం చేద్దాం, పండగ వస్తుంది ఏంది, ఇల్లు ఎట్ట పెట్టుకున్నావు? అసలు నీకు బుద్ధి జ్ఞానం లేదు. అసలు మీ అమ్మ నీకు ఎట్ట పెంచింది ఏంది? పండగ పూట పండగ వస్తుంటే పండగ వేళ అంటే పండగ వేళ పండగ పూట తప్ప వేరే పూట దొరకవు నీకు. ఈరోజు దొరకవలసింది, పండగ రోజు చేయవలసింది ఆరాధన. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఫుడ్ ఉన్నా లేకపోయినా ఆరాధన మాత్రం చేయాల్సిందే. చేద్దామా అమ్మా? ఫుడ్ లేకపోయినా నీకేయ్యా, నువ్వు మెలకుండా కూర్చొని పోతావు, మేము ఉతుక్కోవాలా చేసుకోవాలా మీకేం తెలుసు అంటారా? అమ్మా, ఉతుక్కున్న వాళ్ళ జీవితాలు అట్టాగే ఉంటాయి. సిద్ధపడిన వారి జీవితాలు సిద్ధపడినట్టే ఉంటాయి. మార్తమ్మ సిద్ధపడతానే ఉంది. ఉతుక్కోవటము, కడుక్కోవటము, తినటము, ఏం పెడదాం, ఏం చేద్దాం, ఏం వండుదాం, ఏం చేద్దామని ఇదే పని. మరే ముందు పాపం సోమరపోద్ది. దేవుని మహిమ పని పాట ఏమీ చేయదు. ఎవరది? సోమరపోతుంది, పని పాట చేయదు. కానీ దేవుడు అంటే చాలా ఇష్టం, ప్రభు అంటే చాలా ప్రేమ, దేవుడు చెప్పే మాటలంటే చాలా ఆసక్తి. ఎందుకంటే ఆయన ఎవరో ఆమె గ్రహించింది. ఆయన ఎత్తు నుండి పక్కకు తొలగిపోతే ఏమి నష్టపోతామో ఆమెకి తెలుసు. అందుకని ఆమె యేసే దగ్గర తప్ప ఎక్కడ ఉండేదిగా. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఏమేమో లోపల బయటికి అక్కడ పోటీ ఎక్కడ పోటీ, ఇది తీసుకో, దయపడదా అనుకోడు. ఒకసారి బీపీ పెరిగింది పాపం. ఒకరోజు అయితే తట్టుకుంటుంది అక్క. ఇన్ని రోజులు ఎట్ట తట్టుకుంటుంది? బీపీ పెరిగి అందో, అయ్యా ఎప్పుడు చూసినా మరియమ్మని దగ్గర పెట్టుకుంటావు, ఈ పని కూడా చేసి పెడతాడు నీకు అంది. అమ్మా, పని కూడా చేసి పెడతాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? మరియా ఆమె ఇష్టమైనది
బహుగా పరలోక సంబంధమైనది వెతుకుతుంది. ఆమెను తొందర పెట్టొద్దు, ఇక్కడి నుంచి నువ్వు పో అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట నీతో అంటే నువ్వేం చేస్తావు? నేనే ఇంటికి వచ్చాననుకో, నీ కూతురు, నీ కొడుకో, లేకపోతే మీ అక్కో, మీ చెల్లో పని పాడు చేయకుండా నా దగ్గర కూర్చుంది అనుకో, వాక్యం ఉంటుంది, ఏం చేస్తావు నువ్వు? నా దగ్గరికి వచ్చిన తర్వాత పని చేసుకుంటూ వచ్చేసి, ఏందయ్యా నాన్న ఏంది ఆడపెట్టి ఆ పిల్లలు ఆడపెట్టుకున్నావు, మా నీకు చచ్చిపోతాను పని పాడు చేస్తాంటే ఏంది నువ్వు ఎట్టపెట్టుకున్నావు అంటే, నీ అన్నం లేకపోయినా పర్లేదు కానీ వినే వాక్యం ముఖ్యమైనదంటే ఏం చేస్తారు మీరు? అన్నం పెడతారు నాకు? పెడతారా? అబ్బా తిను, దానికి ఆహారం పెట్టి ఇంటికి బయటికి పోంటారు. అప్పుడు నా పరిస్థితి ఇది అదే ఇది. అవునా? అవును ప్రియా దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ దినాల్లో మనం వెతకవలసింది శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనవి. ప్రతిరోజు మనం ఆత్మ సంబంధమైన వాటి విషయంలో తొందరపడుతూ ఉండాలా. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట దేవుడు మనకు ఈ దినమున మనకు తెలియచేస్తున్నారు. చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాం. హెబ్రీ 10:20, 19-20 చదువుతాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నదని గనుకను అంటున్నారు. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడు ప్రభువా. అదే రీతిగా తండ్రి, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలం మీ నోటి బోరగా మాత్రమే వాడుకొని, నన్ను ప్రభువా మీ సిలువు చాటును మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈ క్రిస్మస్ దినాల్లో మనము తెలుసుకోవలసింది ఏమిటంటే ఇదే. చూడండి, చక్కగా చదువుకుందాం వాక్యమును. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని యొక్క మార్గము ఏదో గ్రహించాలా. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చారు? ఎందుకు ఆయన నీ కొరకు నా కొరకు బలియాగము చెందారు? ఎందుకు నీ కొరకు నా కొరకు ఎంత త్యాగము చేశారంటే, ఒక నూతనమైన మార్గమును మనకు స్థిరపరచడం కొరకు. నూతనమైన మార్గం ఎక్కడికి? పరలోకానికి. ఇక వేరే మార్గం ఆయనకి లేదు. దేవునికి ఉంది ఒకే ఒక్క మార్గము, అది పరలోకం, పరలోక రాజ్యము. ఆ మార్గంలోకి వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా ఆ మార్గంలోకి ప్రవేశించాలా, ప్రతి ఒక్కరూ ఆ మార్గంలో ఉండాలా. ఇది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలు ఆత్మ సంబంధమైన వారికి అర్థమవుతాయి, కానీ శరీర సంబంధులకు ఇది అర్థము కావు. అందుకే మన ఆత్మీయ జీవితము ఆత్మ సంబంధమైన రీతిలోనికి మార్చాలా. క్రీస్తు ఎందుకు ఇక్కడికి వచ్చారు? దేవుడు ఎందుకు మన కొరకు ప్రయాసపడ్డారు? దేవుడు ఎంతగా మన కొరకు ఎందుకు ఆయన తన అమూల్యమైన రక్తాన్ని చిందించారు అని గ్రహించుకోవాలంటే మనము ఆత్మ సంబంధమైన వారుగా ఉంటే తప్ప భూ సంబంధమైన వారు దాన్ని గ్రహించలేరు. యేసుక్రీస్తు ఒక మార్గం ఏర్పాటు చేయడానికి వచ్చాడు. ఆయన మతమును స్థాపించడం కోసమో, లేకపోతే ఏదో ఒక సంస్థను స్థాపించడం కోసమో దేవుడు రాలేదు. ఆయన పరలోక మార్గమును చూపించడానికి వచ్చారు. ప్రతి మనిషి కూడా పరలోక రాజ్యమునకు వారసులు కావాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన 2024 సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు.
ఆయన వచ్చి ఏమి చేశారో తెలుసా? నీకు పరలోకానికి మార్గమును ప్రసాదింపజేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే చూడండి సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది జీవముగలదిగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ఇచ్చిన మార్గం మనకు నూతనంగా ఉంది, కొత్తగా ఉంది. అందుకే అంటారు యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తుంటే, ఇదేంటిది కొత్త బోధలాగా ఉందేంటి, ఇదేంటి కొత్త బోధ, విచిత్రంగా ఉంది ఈ బోధ. ఆనాడు మాకు శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, వాళ్ళు చెప్పలేని బోధ, కొత్త బోధ ఏంది వీళ్ళు చెబుతున్నారు ఏంది అని ఆశ్చర్యపోయారు. యేసుక్రీస్తు చెప్పే ప్రతి బోధ ఆశ్చర్యం కలుగుతుంది. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎందుకంటే అది క్రొత్తది, ఆయన మాటలు క్రొత్తవి, ఆయన పనులు క్రొత్తవి. ఆ కాలంలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా దాన్ని గ్రహించలేకపోయినారు. ఆ కాలంలో ఉన్నవారు ఎవరు కూడా దాన్ని పోల్చలేకపోయినారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వారిలో ఉన్నది ఒకటే సిద్ధాంతము, ఆచారము, సాంప్రదాయం. వీటి మూలంగానే వారు బ్రతుకుతూ జీవించారు తప్ప వేరేది వారిలో లేదు. యేసుక్రీస్తు రాగా, ఆయన ఈ లోకానికి రాగా ఆయన కొత్త బోధను తెలియజేస్తున్నాడు, కొత్త మార్గం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఆ క్రొత్త మార్గంలో ప్రవేశించాల్సిందే. ప్రతి ఒక్కరూ ఆ క్రొత్త మార్గంలోకి వెళ్ళాలి. ఇదేంది అంటే కుదరదు. ఆ కాలంలో అద్భుతాలు లేవు. యేసయ్య అద్భుతాలు చేస్తుంటే ఆశ్చర్యపోయారు. ఇదేంటి, మన పితరుల కాలం ఇన్ని అద్భుతాలు జరగలేదే, ఏంది ఇన్ని అద్భుతాలు చేస్తున్నారు? ఆశ్చర్యం. నూతనమైనది, క్రొత్తది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకే చూడండి వాక్యము, నూతనమైనది జీవము గలదియునై ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని మార్గము నూతనమైనది, రెండోది జీవము గలది. దేవునికి స్తుతి కలుగునగాక. ఆ మార్గంలో ఎవరైతే ప్రవేశిస్తారో, ఆ మార్గంలో ఎవరైతే వెళతారో వారు జీవిస్తారు, అనగా వారు చనిపోరు. నీవు బ్రతికి ఉండాలంటే, నీవు బ్రతికి దేవుల్లో జీవించాలి, దేవుల్లో ఉండాలంటే ఒక నూతనమైన మార్గంలోనికి మనం ప్రవేశించాలా. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మార్గం. అందుకే నేనే మార్గము అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నేనే మార్గం, నేనే మార్గం, నేనే మార్గం, నేను కాదు, నా దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు అందరూ ఎవరి మార్గాలు పోతున్నారు? సంఘ మార్గాలు, సేవకుని మార్గాలు, లేకపోతే ఇంకొక మార్గాలు పోతూ ఉంటారు. సంఘ మార్గాలు, సేవకుని మార్గాలు నడిచే ప్రతి ఒక్కరూ నిత్య నరకంలో పడతారు. దేవుని మార్గంలో నడిచే వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి చేరతారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుని మార్గంలో నడవాలా. అది నూతనమైనది, క్రొత్తది, అది జీవమునై ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. అనగా అర్థం ఏంటంటే, నువ్వు అంతకుముందు చనిపోయి ఉన్నావు. యేసుక్రీస్తు నడిచిన మార్గంలో నడిస్తే నీవు జీవిస్తావు, బ్రతుకుతావు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మన సంఘము మృతతుల్యమైన సంఘముగా ఉండకూడదు. ఎట్లా ఉండాలా? జీవము కలిగిన సంఘముగా ఉండాలా. ప్రభువు వస్తే రెప్పపాట్లు ఎగిరిపోవాలా. ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఏమి సంభవించబోతుందో ఎవరికీ తెలియదు. నిన్నటి దినమున మేము కారు వేసుకొని వస్తుంటే మా ముందు ఇద్దరు యవ్వన బిడ్డలు చాలా స్పీడ్గా బైక్ వేసుకొని పోతున్నారు. ఈలోపు మేమేం చేసామంటే, కాస్త బొడ్డోడికి బయటికి వెళ్ళాడు, వాడు క్లీనింగ్ చేద్దామని ఆగాం అంతే. ఈ క్లీనింగ్ చేసే సమయంలో వాళ్ళు అక్కడ పడ్డాడు బైక్ మీద. పెద్ద లారీని గుద్దుకున్నాడు. ఎగిరి ముందు నడిపేవాడు కింద పడ్డాడు. వెనకున్నవాడేమో పైకి ఎగిరి కింద పడితే ఆ యొక్క బైకు ఆ చివరి కుర్చీ దాకా ఇడుచుకుపోయింది రోడ్డు మీద. అంత పెద్ద దెబ్బ తగిలి అతను లేకుండా ఇంతే చచ్చిన వాళ్ళగా పడిపోయి ఉన్నాడు. చూడండి, వాళ్ళు ఎంతో కలగనుకుంటూ వచ్చారు బైక్ మీద. దేని మీద ఎట్టబోతారు? బైక్ మీద అమ్మా, ఎట్లా? బైక్ ఇచ్చింది దేనికి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా నడవడానికి.
కానీ ఎట్టపోతారమ్మా? ఎట్టపోతారు? ఇటు తిప్పితే లారీ కింద పోతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమైంది? సరిగ్గా పొమ్మన్నాడు. చిన్నటి మార్గం నువ్వు పోతే బాగుండు, కానీ వాళ్ళు ఎవరో ఇప్పుడు కొత్త బైకులు ఒకటి వచ్చినాయిలే. ఏ బైకులు? కొత్త బైకులు ఒకటి వచ్చినాయి. ఒకసారి సుజాత వాళ్ళ ఆయన నాకు బైక్ ఇచ్చాడు. అమ్మా వెళ్ళరండి, సుజాత వాళ్ళ ఆయన బైక్ ఇచ్చాడు. సరే అని చెప్పి ఆ బైక్ ఎక్కేపాటికి ఎట్టుందంటే ఎట్టుంది, అది ఎట్టుంది. ఓకే. Holy Spirit God, deaf and dumb spirit, you must come out in the name of Jesus. Amen. In the name of Jesus. Yes, now in Chamala recreate the Irantuta Udrishya. I mean the power of the Lord. Deaf and dumb spirit, you must come out in the name of Jesus. Amen. Oh, Spirit God, let's go now. Hallelujah. Hallelujah. ఆర్గ్యుమెంట్ నుంచి వచ్చాడు అయ్యారు. క్షేమం నిలబడతలేదు. అయితే దేవుని అద్భుతంగా పుట్టి బాగు చేస్తున్నాడు. అయ్యగారికి పరిచయం చేస్తున్నారు. అయ్యగారు అయితే చెవుకి ఆర్గ్యుమెంట్ నుంచి ఫోన్ చేసి అభిషేకం ఫోన్ చేసి అక్కడ రండి ప్రభు కార్యం చేస్తాడు చెప్పినప్పుడు ఎప్పటి నుంచి బాధపడుతున్నారు? 2 సంవత్సరాల నుంచి చెవులు పడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. 2 సంవత్సరాల నుంచి చెవులు వినపడలేదు. ఈ పాస్టర్ గారికి దేవుడు నూతన చెవులు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అభిషేక తైలం ఆరాధన తేదీ జనవరి 14వ తారీఖున 2025 అనగా 2వ మంగళవారం. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 300 సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, నగరంపాలెం, గుంటూరు. సమయం మా మొదటి ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. అనారోగ్యంతో బాధపడుతున్నారా? సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఎవరికి చెప్పుకోలేని బాధలు నిన్ను వెంటాడుతున్నాయా? సాతాను శక్తులతో పీడించబడుతున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే రండి, మీ సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం, ప్రార్థన. రండి, మీ సమస్యల కొరకు పాస్టర్ పి అనిల్ కుమార్ గారు వ్యక్తిగతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రార్థన చేసేదరు. ఆహ్వానించువారు బ్రదర్ నాని గారు మరియు బ్రదర్ పి ఎబెనేజర్ పాల్ గారు. వినపడుతుందా? 2 చెవులు వినపడుతుందా? సమయంలో బిడ్డతో ప్రార్థన చేస్తున్నా. ఈ చెవులను నిలబెట్టడం శ్వాసపరచడం ఇప్పుడే మీ నామమున ఆజ్ఞాపిస్తున్నా. తండ్రి ఇప్పుడే ఈ చెవులు నూతన పచ్చలు రేఖలు కాక మీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామమున చెల్లిపోతుంది.
ఎవరి నుంచి వచ్చావు? అప్పటి నుంచి దేవుని స్థుతిగా ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? చెవులు పడుతున్నా నీ సొంత కథ ఎలా అవుతుందా? చాలా ఎన్నాడు? 3 సంవత్సరాలు వచ్చి నీ పేరేంటయ్యా? దేవుని మహిమ కలుగునుగాక. 3 సంవత్సరాల నుంచి చెవులను కూడా బాధపడుతున్న తిరుమల గారు కడప నుండి ఇక్కడికి వచ్చారు. ఈరోజు అభిషేక తైల ఆరాధన గుంటూరులో జరుగుతుంటే ఆరాధనకి పాల్గొనేందుకు నా ప్రభు 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఈ తిరుమల గారికి దేవుడు చెవులు తెప్పించాడు. నా దేవుడు సజీవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అభిషేక తైలం ఆరాధన తేదీ జనవరి 14వ తారీఖున 2025 అనగా 2వ మంగళవారం. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 300 సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, నగరంపాలెం, గుంటూరు. సమయం మా మొదటి ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. అనారోగ్యంతో బాధపడుతున్నారా? సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఎవరికి చెప్పుకోలేని బాధలు నిన్ను వెంటాడుతున్నాయా? సాతాను శక్తులతో పీడించబడుతున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే రండి, మీ సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం, ప్రార్థన. రండి, మీ సమస్యల కొరకు పాస్టర్ పి అనిల్ కుమార్ గారు వ్యక్తిగతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రార్థన చేసేదరు. ఆహ్వానించువారు బ్రదర్ నాని గారు మరియు బ్రదర్ పి ఎబెనేజర్ పాల్ గారు. దర్శించాడు. ఆ చివరి బాడీ పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోయాయి. చివరి వరకు నేను ఆరాధనలో ఉన్నాను. ఇప్పుడు కూడా కూర్చున్నప్పుడు భయంకరమైన చలి వస్తా ఉంది. వెళ్ళిపోదామా, ఇప్పుడు చలి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి అనుకుని అట్లనే దేవుని స్తుతిస్తూ కూర్చున్నాను. దేవుడు ఆయన నామానికి మహిమకరంగా స్వస్థతిచ్చాడు. కార్యం చేసిన దేవుడికి మహిమ చెల్లిస్తున్నాను. తండ్రి కనపరుస్తాం. కుమార్తె విషయంలో దేవుడు పొద్దున భయంకరమైన జ్వరంతో బాధపడుతూ వచ్చింది. ఈ యొక్క అభిషేక ఆరాధనకు వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా ఆరాధన చేస్తుండగా ఆ జ్వరం అంతా కూడా వెళ్ళిపోయి ఇప్పుడు పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపబడింది. దేవుడు చేసిన కార్యక్రమాలు ప్రభు స్తోత్రం చేద్దాం. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్. మీ పేరు? నా పేరు కృష్ణ. అంకుల్, మీరు ఈ రోజు అభిషేక ఆరాధనలో మీరు స్వస్థత పొందుకున్నారు. దాని గురించి మీరు 2 మాటలు చెప్పండి. నాకు దేవుడు చాలా మేలు చేశాడు. నేను గత 30 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకొని ఉన్నాను. ఇక్కడ ఈ చర్చికి ఈ సంఘానికి వచ్చిన తర్వాత నాకు మంచి ఆదరణ నాకు కలిగింది. మంచి అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. నాకైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఆ మోకాళ్ళ నొప్పులు నాకు ఈ ఆరాధనలో ఉదయకాల ఆరాధనలోనే నాకు మంచిగా స్వస్థత కలిగింది. నొప్పులు అనేది తగ్గిపోయింది. నాన్న ప్రేయర్ చేస్తే మోకాలు పట్టుకొని నా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. నేను ఎప్పుడు దేవునికి రుణపడి ఉంటాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మన ముందు వర్ధనమ్మ ఈ రోజు అభిషేక ఆరాధనలో ఆంటీ గొప్ప స్వస్థతను పొందుకున్నారు. అది ఆవిడ మాటల్లోనే మనం విందాం. ఆంటీ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. లార్డ్, నేను 4 months నుండి దగ్గు, చెవులు మూసుకుపోయి చాలా ఇబ్బంది పడుతుంది. 3 days క్రితం నోట్లో బ్లడ్ ఇప్పబడింది. అసలు చెవులు ఓపెన్ లేవు. అసలు ఇప్పుడు మంచిగా వినపడుతుంది. దేవుని కృపను బట్టి, ఆయన ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆరాధనలో దేవుడు నన్ను ముట్టినందుకు, నన్ను స్వస్థపరిచినందుకు ఆయనకి ఎన్నో లెక్కలేనన్ని స్థితులు చెల్లిస్తుంది. అభిషేక తైలం ఆరాధన తేదీ జనవరి 14వ తారీఖున
2025 అనగా 2వ మంగళవారం. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 300 సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, నగరంపాలెం, గుంటూరు. సమయం మా మొదటి ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. అనారోగ్యంతో బాధపడుతున్నారా? సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఎవరికి చెప్పుకోలేని బాధలు నిన్ను వెంటాడుతున్నాయా? సాతాను శక్తులతో పీడించబడుతున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే రండి, మీ సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం, ప్రార్థన. రండి, మీ సమస్యల కొరకు పాస్టర్ పి అనిల్ కుమార్ గారు వ్యక్తిగతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రార్థన చేసేదరు. ఆహ్వానించువారు బ్రదర్ నాని గారు మరియు బ్రదర్ పి ఎబెనేజర్ పాల్ గారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఇప్పుడు శైలజ ఆంటీ గారు ఉన్నారు. ఆంటీని అడిగి ఆంటీ పొందుకున్న స్వస్థతలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు పొందుకున్న స్వస్థత గురించి చెప్తారు. అవును, దేవునికి స్తోత్రము. నేను 2 days నుంచి బాడీ పెయిన్స్ తోని, కాళ్ళు వాపుతోని నడవలేక స్థితిలో ఉంటున్నాను. అయినాను సరే ఆశ కలిగి వచ్చాను, మార్నింగ్ కూడా ఈవినింగ్ కూడా. అయితే మధ్యాహ్నం ప్రే చేసుకుని, దేవా నాకు ముట్టండి, నాకు ఏ బలహీనత లేకుండా నాకు మంచి ఆరోగ్యం కావాలని నేను ఆశపడి వచ్చాను. అదే రీతిగా దేవుడు ఆ హస్తం ద్వారా నన్ను ముట్టి ఒక బలమైన వెలుగు, ఒక శక్తి నాలో వచ్చి నా బాడీ బరువు అంతా ఒకటి ఏదో వెళ్ళిపోయిందన్న తేలికగా అప్పటిదప్పుడు నాకు రిలీఫ్, ఒక సంతోషం, ఉల్లాసం నాలో ఉంది. దేవుడు చేసిన ఈ కార్యానికే దేవునికే మహిమ, ఘనత, ప్రభావం, ఆయనకే స్తోత్రం. of Jesus. Holy Spirit, I believe the power. Take control in the name of Jesus. I believe the power of the Lord. Receive your man in the name of Jesus. Heal in the name of Jesus. You are good to this. We should do the yes, every shakti now into Amen, amen, amen. Holy Spirit, you guys should do the Holy Spirit. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ మన మధ్యలో సహోదరి సలోమి గారు ఉన్నారు. ఆవిడ ఈరోజు అభిషేక ఆరాధన తైల ప్రార్థనకి వచ్చినప్పుడు తను పొందుకున్న స్వస్థత గురించి, అలాగే అంతకుముందు తను ఎలా ఉండేది, తర్వాత తను ఎలా ఉండేది అనేది తను చెప్పాలనుకుంది. కానీ భయం మూలాన, కొద్దిగా చెప్పలేని మూలాన ఆవిడ ద్వారా నేను చెప్తున్నాను. సో సలోమి అక్క గారి సాక్ష్యం ఏమనగా, అంతకుముందు తను ప్రార్థనకి రాకముందు తన చెయ్యి ఏదైతే ఉందో మీరు చూస్తున్నట్లయితే అది కొంచెం ఇలా లేచేది కాదు, అసలు పూర్తిగా కిందకే ఉండేది, ఇలా జస్ట్ స్టేబుల్గా ఉండేది కాదనమాట. లిఫ్ట్ చేయడానికి అక్కకి వచ్చేది కాదు. బట్ ఎప్పుడైతే నాన్న ప్రార్థన చేసి ఆ చెయ్యిని ముట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు తను పూర్తిగా విశ్వసించి నమ్మి ప్రార్థన చేసుకుంది. యేసయ్య నన్ను ఈరోజు ముట్టాలని ఎలాగైనా తను ప్రార్థన చేసుకొని వచ్చింది. సో తండ్రి ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక ఆవిడను ముట్టి మరి చేతిని స్వస్థపరిచాడు. ఇప్పుడు తనైతే పూర్తిగా తన చేతిని లిఫ్ట్ చేయగలుగుతుంది, అలాగే తిప్పుతుంది కదా. ఏదో ఒకసారి చూపిస్తారా? దేవునికి మహిమ కలుగును గాక. అభిషేక తైలం ఆరాధన తేదీ జనవరి 14వ తారీఖున 2025 అనగా 2వ మంగళవారం. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 300 సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, నగరంపాలెం, గుంటూరు. సమయం మా మొదటి ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. అనారోగ్యంతో బాధపడుతున్నారా? సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఎవరికి చెప్పుకోలేని బాధలు నిన్ను వెంటాడుతున్నాయా? సాతాను శక్తులతో పీడించబడుతున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే రండి, మీ సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం, ప్రార్థన. రండి, మీ సమస్యల కొరకు పాస్టర్ పి అనిల్ కుమార్ గారు వ్యక్తిగతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రార్థన చేసేదరు. ఆహ్వానించువారు బ్రదర్ నాని గారు మరియు బ్రదర్